హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, వెల్కమ్ టు మధు ఇన్ఫోడెన్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్, మల్టీనేషనల్ కంపెనీల లేటెస్ట్ జాబ్ అప్డేట్ కొరకు మన ఛానల్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరియు నేను పెట్టబోయే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు అలర్ట్ రూపంలో అందాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ను కొట్టండి. ఇక మ్యాటర్కి వచ్చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్స్, వీటినే పీఓస్ అంటారు. 2000 వేకెన్సీ పడ్డాయి. లాస్ట్ డేటు December 4th. సో ఇదంతా అప్లై చేయడము ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ బ్యాంక్ వెబ్సైట్ ఇచ్చారు కదా, బ్లూ లెటర్స్లో ఇచ్చారు కదా, https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers. సో ఈ రెండు సైట్లు ఓపెన్ చేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే, క్వాలిఫికేషను దీనికి ఎనీ గ్రాడ్యుయేట్, ఏజీ 21 to 30 years. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ 3 phases-లో ఉంటుంది. phase 1, phase 2, phase 3. సో phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, phase 2లో మెయిన్ ఎగ్జామినేషన్, phase 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. phase 1, phase 2 రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. phase 3 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. లాస్ట్ డేటు December 4th. డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ 3rd week of December. phase 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 31st December అండ్ 2nd, 4th, 5th January 2021. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇచ్చారు. డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డేట్ ఇచ్చారు. phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 29th January 2021 ఇచ్చినారు. సో ఇక్కడ ఇచ్చారు, టోటల్గా అన్నీ ఇచ్చారు. phase 3 ఇంటర్వ్యూ డేట్ అది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. టెంటేటివ్, ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్. ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ ఇచ్చారు. అంటే ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్లోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, మోడీ ఇచ్చాడు కదా 10% రిజర్వేషన్. అది ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ రావాలంటే అది సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సేవలకు పోయి ఆర్ మీ సేవలకు పోయి అడిగితే కనుక వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటేనే మనకు ఓసీలో ఈ 200 వేకెన్సీ వచ్చేది. సో టోటల్గా 2000 వేకెన్సీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, గ్రాడ్యుయేట్ ఇచ్చారు, ఎనీ గ్రాడ్యుయేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ పేజీలో ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఏజ్ ఇచ్చారు 21 నుంచి 30 years వరకు. తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అందరికి ఇచ్చారు. చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ phase 2. phase 2లో ఇంపార్టెంట్ విషయానికి వస్తే, ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఉంది కదా, 4th పాయింట్. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషను, దాంట్లో సిలబస్ ఏమిచ్చారు,
టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్. మెయిన్ ఎగ్జామినేషన్కు అది కూడా మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ ఇచ్చారు. ఇది కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 155 ఉంటాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ 200, 3 అవర్స్ ఉంటుంది ఎగ్జామినేషన్. ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. అన్నీ కూడా 2 ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. తర్వాత మెయిన్లో వెంటనే ఈ ఎగ్జామ్ అయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది 50 మార్క్స్కు. అది లెటర్ రైటింగ్ అండ్ ఒక ఎస్ఏ ఇస్తారు, అది 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో రాంగ్ మనం అటెంప్ట్ చేసినది రాంగ్ అయితే కనుక 1/4 ఆఫ్ ద మార్క్ అది రాంగ్ ఆన్సర్స్కు పెనాల్టీ కింద తీసేస్తారన్నమాట. ఇంకా పేజ్ 3 ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది అది చూడొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ 5th పాయింట్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇచ్చామన్నారు, చూద్దాము. నెక్స్ట్ 6th అమౌల్మెంట్స్ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే 2 years ప్రొబేషన్లో ఉంటారు. స్టార్టింగ్లో ఇది బేసిక్ పే ఇచ్చారు వాళ్ళకు 27,620 రూపీస్. నాకు తెలిసి స్టార్టింగ్ వీళ్ళకు పీఓస్కు, ప్రొబేషన్ ఆఫీసర్స్కు ఇట్స్ అరౌండ్ 40,000 పర్ మంత్ ఉండొచ్చు స్టార్టింగ్లో, ప్లస్ ఆర్ మైనస్ అటో ఇటో ఉండొచ్చు. తర్వాత 8th పాయింట్లో ఎగ్జామినేషన్ ఫీజు ఉంది 750 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. జనరల్ వాళ్ళకు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే జనరల్లోనే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వాళ్ళకు ఓబీసీకి 750. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నిల్, ఏమీ లేదు వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు. 9th పాయింట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారంట కావాలనుకుంటే, అంటే కోచింగ్ అన్నమాట. ఇది కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒక కాలంను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th పాయింట్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంటే పీఓస్ ఇంతకుముందు ఎవరైనా అటెంప్ట్ చేసిన వాళ్ళు ఇవి ఏ కేటగిరీ వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు అనేది ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 4 అటెంప్ట్స్ మాత్రమే చేయాలి. అంటే ఇంతకుముందు 4 అటెంప్ట్స్ చేసి ఉంటే ఎస్బీఐ ఎగ్జాము అంటే మెయిన్ ఎగ్జామినేషను 4 అటెంప్ట్స్ చేసి ఉంటే వాళ్ళు ఈ అటెంప్ట్ చేసేదానికి అవకాశం లేదు. తర్వాత జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 7 అటెంప్ట్స్ వరకు అంటే ఎగ్జామినేషన్ ఎస్బీఐ పీఓస్ ఎగ్జామినేషను 7 అటెంప్ట్స్ చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు 7 అటెంప్ట్స్, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 7 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ వీళ్ళకు నో రిస్ట్రిక్షన్. నెక్స్ట్ 11th పాయింట్ 3rd పేజీలో 11th పాయింట్ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా. ఇది క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ 14 నవంబర్ నుంచి 4th డిసెంబర్ వరకు అప్లై చేయొచ్చు. లాస్ట్ డేటు December 4th. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్, అప్లై చేసే వాళ్ళు డీటెయిల్స్ ఇవన్నీ బాగా గో త్రూ చేయండి. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ 12th పాయింట్, బయోమెట్రిక్ వెరిఫికేషను 14th పాయింట్,
ఇవన్నీ కూడా ఇంకా పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేవు. చూడాలనుకునే వాళ్ళు ఇది చూడొచ్చు. ఫోర్త్ పేజీలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్స్కు. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎగ్జామినేషన్స్కు ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. అట్లే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు వస్తే తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చినారు. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కు తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటరు. ఇంకా ఇది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనము దగ్గర ఏమేమి పెట్టుకోవాలి, జాగ్రత్తగా అన్నీ పెట్టుకొని అప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ముందుకు తీసుకుపోవాలన్నమాట.